గమనిస్తే జీవితాలను ఆయనే మారుస్తాడు. మన జీవితాలను మారుస్తాడు ఆయన. మనం అనుకుంటాం నా జీవితం ఇంకా మాటలా, ఒకసారి అనుకుంటా నా బ్రతుకులు మాట్లాడలేదు ఏంటి, నా పరిస్థితులు మాట్లాడలేదు ఏంటి, నా యొక్క మరి కుటుంబ సమస్యలు మాట్లాడలేదేంటి, ఎందుకు ఇలాగే ఉన్నాయి, ఇలాగే సమస్యలు ఉన్నాయి అని మనం అనుకుంటా ఉంటాం. కానీ యేసయ్య అంటున్నాడు కదా, ఆయనే మన జీవితాలను మారుస్తాడు. ఆయన మార్చేది ఆయనే. ఇక్కడ మనం జాగ్రత్తగా చదువుకుంటే ఇక్కడ అన్నాడు కదా, ఆయన గలిలయ సముద్ర తీరమున వెళుతుండగా, ఆయన సముద్ర తీరమున వెళుతూ ఉండగా అక్కడ మరి సముద్రములో వల వేస్తున్నటువంటి వారు కనబడుతున్నారు. వారిలో సీమోను సహోదరులకు ఆంద్రేయు వల వేస్తున్నారు. వారిని చూచారట. వారిని చూసి వారు ఆ యొక్క చేపలు పట్టేటువంటి వాళ్ళని చూసి యేసయ్య అన్నాడు కదా, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాగ్రత్తగా చేస్తాను. అంటే మీ జీవితాలను మారుస్తా నేను, రండి అన్నాడు. ఆయనను వెంబడిస్తే, ఆయన మాట వింటే, ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా కానీ నిజంగా వారు సముద్రంలో వల వేసేటువంటి వారు ఎంత ప్రయాసపడతారో, ఎంత కష్టపడతారో, ఎంతగా వాళ్ళకి అది సమృద్ధి ఉంటుందో, అయితే వాటన్నిటినీ కూడా విడిచిపెట్టాక ఆయనను వెంబడించారు. దేవునికి స్తోత్రం.